ఒక శ్రీలీల గారు కానివ్వండి, ఒక సాయి పల్లవి గారు కానివ్వండి, ఇలాంటి వాళ్ళందరూ బయట ఎంబీబీఎస్లు చేస్తూ ఇండస్ట్రీలో ఉన్నారు అంటే వాళ్ళకి అవసరం లేదు కదా ఇలాంటివి చేయాల్సిన అవసరం. కానీ ఎందుకు ఇండస్ట్రీలో ఈ టాక్ అనేది ఎప్పుడు నడుస్తూ ఉంటుంది? ఎందుకు నడవదు బండి అంటే ఇండస్ట్రీలో పైకి రాని వాళ్ళు చేసే మాటలు చెప్పే మాటలు ఇవన్నీ. నువ్వు కాస్టింగ్ కావచ్చు ఉంది ఇక్కడ ప్రొడ్యూసర్లు డైరెక్టర్లు మమ్మల్ని వాడుకుంటారు అని చెప్పే అమ్మాయిల లిస్ట్ అంతా తీసుకో. ఇప్పుడు ఎవరైనా చెప్పారు వాళ్ళ ఇండస్ట్రీలో పైకి వచ్చారా? నీకు ఎప్పుడైనా తమన్నా చెప్పిందా, త్రిష చెప్పిందా, అనుష్క చెప్పిందా, శ్రీలీల చెప్పిందా, సాయి చెప్పారు? వీళ్ళు ఎవరైనా ఇప్పుడు చెప్తారు? అసలు మాట్లాడరు కదా. అంటే వాళ్ళు సక్సెస్ అయ్యారు కాబట్టి అదే అంటున్నాను. సక్సెస్ లేని వాళ్ళే వేరే వాళ్ళ మీద ఏడుస్తారు, వేరే వాళ్ళ గురించి బ్రాడ్ ప్రాపగండా చేస్తారు. ఎవడైతే లైఫ్లో సక్సెస్ అవుతాడో అసలు వేరే వాళ్ళు పట్టించుకోడు, వాడు చూసుకెళ్తుంటారు అనమాట. సో ఈ కాస్టింగ్ కావచ్చు ఉంది ఇవన్నీ ఫేక్. ఎక్కడ ఉండదు చెప్పు, ఏ ఫీల్డ్ ఉండదు చెప్పు. లాస్ట్ కూడా చెప్పాను కదా, ఏదో ఒక స్కూల్లో ప్రిన్సిపల్ 10th క్లాస్ అమ్మాయిని నువ్వు నాతో స్పెండ్ చేయి, నేను ఫస్ట్ క్లాస్లో పాస్ చేస్తా అని చెప్పాడు. అది బయటకు వచ్చేసింది వీడియో, TV9లో TV5 వేసారు. అలాంటి ఇప్పుడు మరి పిల్లలందరినీ స్కూల్ పంపించడం ఆపేయాలి మేము? చదవకూడదమ్మా, పిల్లలు స్కూల్కి వెళ్తే ప్రిన్సిపల్తో పడుకోవాలంట, చదువు ఫీల్డ్ మంచిది కాదు అని చెప్పాలి పిల్లలకి. అలా కాదు కదా. సో ఎక్కడో ఏదో ఉంటుంది, జరుగుతూనే ఉంటుంది. దానికి పేరెంట్స్కి నిజంగా పేరెంట్స్ అందరూ చెప్తున్నాను, భయం అని నువ్వు అదే పబ్కి బార్కి పంపిస్తున్నట్టు సినిమా ఇండస్ట్రీకి పంపిస్తుంటే భయం అనే పదమే నడుస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్.